జగిత్యాలలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వాళ్లు కౌన్సిలర్గా పోటీ చేయాలనుకోవడం తప్ప అని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు జీవన్ రెడ్డి. క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘిస్తున్నారో ప్రజలకు తెలుసని చెప్పారు. గాంధీ భవన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎందుకు వచ్చాడని ప్రశ్నించడం తప్ప అని నిలదీశారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో మున్సిపల్ టికెట్లలో అన్యాయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. అంటే ఇచ్చిన లిస్ట్ ఏదైతుందో వీళ్ళ దశాబ్ద కాలం పైబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ నీడన ఉన్నటువంటి కార్యకర్తల నేను ఈ కౌన్సిలర్ ఆశావాహులు అందులో దాదాపు కాబట్టి 30-35 ఏకాభిప్రాయంతో ఒక 10-15 ఏదైతుందో 1-2 పేర్లతో ఏదైతుందో సబ్మిట్ చేసింది. ఉత్తమ్ రెడ్డి గారు నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను అభ్యర్థులు ఎవరనేది అంశం కాదు. అభ్యర్థులు నేను ఒక ప్రతిపాదన నేను అక్కడ కార్యకర్త అభిప్రాయం మేరకు ఏదైతున్నదో నేను క్రోడీకరించి మీకు సబ్మిట్ చేశాను. మీరు ఎవరైనా కానీ కష్టకాలం లోపల ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీడలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి ఏదైతున్నదో ఇవాళ ఈ కౌన్సిలర్ పోటీ చేసే అవకాశం లభించాలని కోరుకోవడం సహజమని. వీళ్ళు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారే కానీ పిసిసి అధ్యక్షులే కానీ మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారే కానీ ఎవరైనా కానీ ఏదైతున్నదో ఇవాళ వారికే జెండా మోసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పని పేర్కొనడం మనం గమనిస్తూ వస్తున్నామని చెప్పండి. ఏదైనా ఉంటే మరి నాతో చర్చించాలి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏంటి ఇది అర్థం కాదు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందా? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ కట్టుబడి పనిచేస్తున్నాడు? నేను 4 దశాబ్దాలుగా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలిపే కానివ్వండి, గాంధీ భవన్ ఇచ్చిన పిలిపే కానీ జగిత్యాల నియోజకవర్గం అంతా సమన్వయం చేసుకుంటూ టీడీపీ 10 సంవత్సరాల కాలం సిన్స్ 94 to 2004, 96 I was elected in the by-election again. 94 election I lost, 96 by-election I won. టీఆర్ఎస్ 2014లో మొత్తం ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో గెలిచిన ఒక స్థానం విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరిపోవడం నేను ఒక్కరిని మిగిలిపోయినా. హోల్ ఆఫ్ నార్త్ తెలంగాణ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 3 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో. తదుపరి 2019 ఎన్నిక ఎప్పుడైతే నేను అసెంబ్లీ ఊడిపోవడం జరిగిందో శాసన మండలి ఎన్నిక రావడం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ మరి పట్టభద్రులు నాకు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గుర్తించి నాకు అవకాశం కల్పించి 5 సంవత్సరాలు ఏదైతుందో శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసిన ఏకైక సభ్యుడి నేను చెప్పంటున్నా. ఏకైక సభ్యుడిని ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా ఇవాళ ఏదైతున్నదో జగిత్యాల శాసన నియోజకవర్గం, జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏదైతుందో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది ఏదైతుందో మరి ఈ 4 దశాబ్దాల కాలంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నా. ఇవాళ కూడా కార్యకర్త అభిప్రాయం మేరకు నేను ప్రతిపాదన చేసిన చేశా. నిజంగానే నా ప్రతిపాదన పట్ల మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే అదైనా డీసీసీ ప్రెసిడెంట్, అదే లోకల్ ఇన్ఛార్జ్, లోకల్ మినిస్టర్, మీరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు ఇద్దరు నిర్ణయం మార్పులు చేర్పులు చేయాలి. డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్. అది వదిలేదైతుందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూర్చుని పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్క్రూటినీ చేయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిత్వాలను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలనే? కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలంటూ నేను 2019లో ప్రవాహానికి ఎదురీతలో నిలబడి పోరాటం చేశాను. 2019 మున్సిపల్ ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురీత. వీళ్ళ ప్రవాహానికి అనుగుణంగా అంటే ఏదైతుందో ప్రవాహానికి అనుగుణంగా మనం ఈదడం ఏదైతుందో సులువు, అది ఎదురీత. ఇలా ప్రవాహానికి అనుగుణంగా మనం ఈదడం అని అంటే ఈజీగా 40 స్థానాలు గెలిచేటప్పుడు ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుగా భావించంతే వాళ్ళ తీరే ముందర పల్లె వెతకపోయినట్టు ఏదైతున్నదో జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తల హక్కుగా భావించే తీరే ముందర పల్లె వెతకపోయినట్టు ఏదైతున్నదో మీరు పడకపోయి బీఆర్ఎస్ వాళ్ళ కడుపు నింపుతామంటే
కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకి ఎంత వాళ్ళకు బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. మరి ఎవరిని ఏ విధంగా ఓదార్పు చేయాలి? నేను పిల్లోడు ఏదైతున్నదో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయబోయిండే. ఏదో ఉదయం ప్రకటింపబడిన లిస్టులో దానికి మార్పులు నాకు ఇది ఆశ్చర్యమే అంటున్నాను నేను. ఇప్పుడు మీరు అడిగినట్టయితే అసలు ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ కమిషనర్ గారు దాని ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటిస్తేనే కానీ తెలిసి రాదు. ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటిస్తేనే కానీ ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలిసి వచ్చే పరిస్థితి కనపడటం లేదే. అంటే మార్పులు చేర్పులు అని చెప్పి అంటున్నాను నేను.